వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కుప్పంలో ఘనంగా మేడే సంబరాలు జరుపుకున్న కార్మికులు. మేడే సందర్భంగా ఐఎన్టీయూసీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నన్న రాజేశ్వరరాజు. ఐకేపీ సెంటర్కి వడ్లు తెచ్చి నెల రోజులు దాటినా ప్రభుత్వం కొనడం లేదని రోడ్డుపై కూర్చొని రైతుల నిరసన. మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గం టేక్హోమ్ మండల కేంద్రంలో సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. 139వ మేడే సందర్భంగా సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టు కాంట్రాక్టర్ వర్కర్స్ యూనియన్ హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో మేడే జెండా ఆవిష్కరణ. ప్రపంచవ్యాప్తంగా కార్మికులు పోరాడి తమ హక్కులు సాధించుకున్న గొప్ప రోజు మేడే అని అంటున్న మంత్రి కొండ సురేఖ. ఇక వివరాల్లోకి వెళ్తే, డిఎంహెచ్ఓ అధికారినిపై దాడి పట్ల ఖండిస్తున్నాం. మాదిగ మిత్రమండలి మరియు మాది హక్కుల దండోరా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పెద్దపల్లి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికారిని అన్నప్రసన్న కుమారి పైన జరిగిన దాడిని ఖండిస్తూ ఆ దాడిలో పాల్గొన్న గోదార్కని ప్రముఖ వైద్యులు హాస్పిటల్ నిర్వాహకులపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారిని ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్కి నివేదిక సమర్పించడం జరిగింది. మొన్న ఏదైతే జిల్లా ఆరోగ్య శాఖ అధికారి అయినటువంటి ప్రసన్న కుమారి ఆమె ఏదైతే మమతా హాస్పిటల్లో మగపిల్ల ఆడపిల్ల అని చెప్పానని ఏర్పాటు చేసే యంత్రము అందులో ఉంది. ఆడపిల్ల కడుపులో ఉన్నదంటే తీసేయడం అనేది అమానుషము, అది చట్టరీత్యా నేరము అని చెప్పని ఆ అధికారి ఆమె వచ్చి ఇంకొరకు రావడం జరిగింది. ఆమె ఇంకొరకు వచ్చిన వెంటనే మమతా హాస్పిటల్లో ఒక రూమ్లో ఉంది అని చెప్పంటే ఆమె డ్యూటీ ఆమె చేయడానికి వస్తే దానికి తాళం వేయడం జరిగింది. ఆమె వెంటనే ఈ లాకు తీయండి అని చెప్పంటే లాకు తీయక ఆమెను బెదిరియడము, చంపుతామని చెప్పని బెదిరియడము చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఈరోజు ఈ యొక్క దేశం లోపల ఆడపిల్లలు కరువైపోయి 30-35 సంవత్సరాలు మగపిల్లలు పెళ్ళిళ్ళు లేకుండా ఉండడం జరుగుతూ ఉంది. కానీ ఈరోజు ప్రభుత్వము అటువంటి హాస్పిటళ్లను సీల్ చేయాలని చెప్పని గవర్నమెంట్ ఒకవైపు చెప్తూ ఉంటే కొంతమంది నాయకులు ఆమెను చంపుదామని చెప్పని ఆమెను బెదిరియడము. ఎవరైతే మేయర్ గారు కార్పొరేటరు మాంకాలి స్వామి కూడా వారు పోయి ఆమెకు మద్దతు తెలపడమే కాకుండా రాజకీయ నాయకులుగా ఉండాలి. కానీ ఒక అధికారిని చంపుతామని చెప్పని బెదిరియడం అనేది చాలా బాధాకరము. ఆమె ఒక మహిళ, అందులో ఒక దళిత మహిళను పట్టుకొని నాగిరెడ్డి వాళ్ళ ఉన్నటువంటి డాక్టర్లు అందరూ కలిసి కూడా ఆమెను చంపుదామని చెప్పని బెదిరియడం అనేది చాలా బాధాకరము. ఈరోజు చట్టం పని చేయాలి. పోలీసులు ఖచ్చితంగా దాని మీద సమగ్ర చర్య తీసుకోవాలని చెప్పని వాళ్ళ మీద. ఎందుకంటే ఎవరైతే తప్పు చేసినా తప్పు ఆమె ఒకవేళ వచ్చి మిమ్మల్ని బెదిరించి మిమ్మల్ని ఏమన్నా డబ్బులు అడుగుడా ఇంకేదన్నా చేస్తే ఆమె కంప్లైంట్ చేయాలి తప్ప ఆమె డ్యూటీ ఆమె చేస్తే నువ్వు ఎందుకు వచ్చినావు అని చెప్పని ఆమెను బెదిరియడం అని చెప్పి అనేది ఈరోజు ఏదైతే డాక్టర్ల మీద ఉన్నటువంటి ఒక నమ్మకాన్ని పోడగొట్టుకుంటూ ఉన్నారు. కాబట్టి దీని మీద కలెక్టర్ గారికి మేము వెంటనే చర్య తీసుకోవాలని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి దళిత సంఘాలం అంతా కలిసి కూడా
మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు మేము కలెక్టర్ దగ్గరికి పోయి ఒక మెమోరాండం ఇచ్చి ఒక ఎవరైతే ఆమెను బెదిరించడం జరిగిందో ఆ డాక్టర్ల మీద ఖచ్చితంగా చర్య తీసుకొని వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టి వాళ్లకు హాస్పిటల్ను సీల్ చేయాలని చెప్పని ఈ గోదావరి కని ఉన్నటువంటి దళిత సంఘాలం అంతా కలిసి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో భాగంగా కర్నూలు మండలంలోని వెంకయ్యపల్లి గ్రామంలో పెన్షన్లను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా కొడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ మొత్తాన్ని అందజేసిన జిల్లా కలెక్టర్ కొడుమూరు ఎమ్మెల్యే ఓకే సార్ ఓకే సార్ సార్ ఓకే ఓకే సార్ ఓకే సార్ పహల్గామ్లో హిందువులపై అవమాననీయంగా ఉగ్రవాదులు హతమారుస్తూ రాక్షసంగా వ్యవహరించడం హేయమని మరోసారి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా దేశం సమాయత్తం కావాలని హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో కాశ్మీర్ పహల్గామ్లో హిందువులపై ఉగ్రవాదులు నరమేధంపై నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీ నిర్వహించారు. పలు కులాలకు చెందిన వర్గాల వారు హిందూ మత పెద్దలు ఈ ర్యాలీలో పాల్గొని పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పహల్గామ్ సంఘటనలో మృతి చెందిన మృతులకు ప్రాగాఢ సంతాపం తెలిపారు. నలుగురు వెనక నిల్చోవాలండి. పొందారు వారందరికీ కూడా ఆత్మ శాంతించాలని చెప్పని వారి యొక్క కుటుంబాలకి తీవ్ర సంతాపాన్ని తెలియపరుస్తూ ఈ ర్యాలీని విజయవంతం చేసినటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. భారతదేశంలో ఉగ్రవాదులు చొరబడి హిందువులపైన భారతీయులపైన దాడిని తీవ్రంగా ఇల్లందు యాదవ సంఘం తరఫున ఖండిస్తున్నాం. ఇది అమానుషమని హిందుత్వం పైన దాడుల్ని ఉపక్రమించేది లేదని దాన్ని ప్రతిఘటించాలని కోరుకుంటున్నాం. భారత్ మాతాకి పోయిన నెల 22వ తారీఖు ఉగ్రవాదులు నలుగురు 22 మందిని కాల్చి అమానుషంగా అమానవీయంగా రాక్షసత్వంగా కులం వగైరా అడుగుతూ చాలా అకృత్యంగా చంపడం జరిగింది. ప్రపంచ దేశాలన్నీ
ముక్తకంఠంతో సంఘీభావం తెలిపినాయి, గట్టిగా ఖండించినాయి. చెప్తుంటేనే మనకు దుఃఖం ఆగట్లేదు. అలాంటి సందర్భంలో మనం చనిపోయిన వాళ్ళకి పుష్పాంజలి ఘటిస్తూ ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా మన జాగ్రత్తలో మనం ఉండాలని ప్రతి వాళ్ళు వారి అని మనవి చేస్తూ ప్రజల కోసం ప్రగతి కోసం చెర్లపల్లిలో ప్రభాకర్ ధర్నాలో పాల్గొన్న ఉప్పల్ నియోజకవర్గ బీజేపీ సీనియర్ నాయకులు నాదం ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రజలు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి అన్ని ప్రదేశాలకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేయండి. చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి హెచ్సిఎల్ చౌరస్తా వరకు వీధి దీపాలు ఏర్పాటు చేయండి. చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి వెళ్లడానికి పోవడానికి రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించండి. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం, లేదంటే రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. ఒక ప్రత్యేకమైనటువంటి అంశం పైన రైల్వే ప్రయాణికులు పడుతున్నటువంటి ఇక్కట్ల పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొద్దు నిద్ర పైన అనుసరిస్తున్నటువంటి సహాయ నిరాకరణ పైన జిహెచ్ఎంసీ యొక్క నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ప్రజల కోసం ప్రగతి కోసం ప్రభాకర్ ధర్నా అని ఈరోజు నిర్వహిస్తా ఉన్నారు. నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ చెర్లపల్లి రైల్వే పట్ల ఉన్నటువంటి ఒక దీక్షని అవకాశంగా తీసుకొని పీయూష్ గోయల్ గారి యొక్క మంత్రిత్వ శాఖలో ఈ చెర్లపల్లి రైల్వే టెర్మినల్ కి అనుమతి తీసుకొచ్చి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత శంకుస్థాపన ద్వారా నిర్మాణం చేపట్టి నిర్మాణం పూర్తి చేసి దేశంలోనే అతిపెద్ద అత్యధికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి టెర్మినల్ గా దీన్ని విస్తరింపజేసి స్వయంగా ప్రధానమంత్రి చేతుల మీదుగానే వర్చువల్ గా దీన్ని వారు జాతికి అంకితం చేశారు. జాతికి అంకితం చేసి 3 మాసాలు దాటింది. మరి ఆ రోజు ప్రభుత్వం పాల్గొన్నటువంటి జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు చేపడతామని చెప్పని మరి ఈ రోజు వరకు కూడా బస్సుల సంఖ్యని చెర్లపల్లి టెర్మినల్ కి తీసుకురాలేదు, వేయలేదు. రైల్వే ప్రయాణికులు పడుతున్నటువంటి పాటలు అంతా ఇంత కాదు. ఇక్కడ నుంచి చెర్లపల్లి టెర్మినల్ నుంచి మరి మోడీ గారు చెప్పినట్టుగా, రైల్వే శాఖ అశ్విని వైష్ణవ్ గారు చెప్పినట్టుగా 25 ట్రైన్స్ ప్రతిరోజు ఇక్కడే ఆగుతా ఉన్నాయి, ఇక్కడి నుంచే మొదలవుతా ఉన్నాయి. ఇక్కడి నుంచే ప్రత్యేక స్పెషల్ ట్రైన్స్ కూడా ప్రారంభమవుతా ఉన్నాయి. కానీ దురదృష్టం ఏంటంటే ఈ ప్రభుత్వం సహాయ నిరాకరణ వల్ల, రహదారి నిర్మాణం చేయకపోవడం వల్ల, వీధి లైట్లు ఏర్పాటు చేయకపోవడం వల్ల వివిధ డిపోల నుంచి బస్సుల యొక్క సంఖ్యని సౌకర్యాన్ని కల్పించకపోవటం వల్ల రైల్వే ప్రయాణికుల పాటలు అంతా ఇంత కాదని చెప్పని వారు నాకు మెసేజ్ ఇస్తా ఉన్నారు, మరి వాట్సాప్ చేస్తా ఉన్నారు. మా యొక్క చెర్లపల్లి రైల్వే టెర్మినల్ సలహా మండలి సభ్యులకు కూడా సమాచారాన్ని ఇస్తా ఉన్నారు. మరి ఈ విషయాలన్నీ గమనించి ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరిని నిలదీయాలి, జిహెచ్ఎంసీ యొక్క మొండి వైఖరిని నశింపజేయాలి. వివిధ డిపోల నుంచి బస్సులు ఇక్కడికి ఏర్పాటు చేసే విధంగా ఒత్తిడి పెంచాలన్నటువంటి ఒక ఆలోచనతో ఈరోజు ఒక సింబాలిక్ గా 3 గంటల కొరకు ధర్నాను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ధర్నాకి ఈ చుట్టుపక్కల శివారు ప్రాంతాల నుంచి మన యొక్క చెర్లపల్లి రైల్వే టెర్మినల్ కి సంబంధించినటువంటి అనేక మంది పౌరులు ఇక్కడికి విచ్చేసి పాల్గొంటున్నటువంటి ధర్నాలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నాం. ఒకవైపున 450 కోట్లతో కేంద్రం అభివృద్ధి చేసి నిధులు వెచ్చించి నిర్మాణం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తే
నువ్వు కనీసం బస్సు ఏర్పాటు చేయలేవా? నువ్వు కనీసం వీధి లైట్లు ఉంచలేవా? నువ్వు కనీసం దీనికి దారి ఇది అని సైన్ బోర్డులు పెట్టవా అనేటువంటి ఒక విషయాన్ని లోకం దృష్టికి తీసుకుపోవాలి. ప్రభుత్వం మెడలు వంచాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఇక్కడ ధర్నా చేపట్టడం జరిగింది. ఈ అంశం పైన, ఈ విషయాలపైన, ఈ డిమాండ్ల సాధన పైన మరొక 15 రోజుల పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ GHMCకి గడువిస్తా ఉన్నాం. బస్సుల సంఖ్య పెంచకపోయినా, వీధి దీపాలు ఏర్పాటు చేయకపోయినా, రహదారి నిర్మాణం పూర్తి చేయకపోయినా, మౌలిక వసతులు కల్పించకపోయినట్టయితే మా యొక్క ఉద్యమం ఉధృతంగా ఉంటది. ఈ ప్రభుత్వాన్ని దిగ్బంధం చేసి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఈ సహాయ నిరాకరణ, ఈ దొల్లతనాన్ని, ఈ నిర్లక్ష్య వైఖరిని, ఈ యొక్క అలసత్వాన్ని, నిర్లక్ష్యాన్ని మరింతగా జనంలో తీసుకెళ్లి ఎండగడతామన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ యొక్క ధర్నా 1 గంట వరకు కొనసాగుతుందని చెప్పని పేర్కొంటున్నా. ధన్యవాదాలు. నంద్యాల చెక్పోస్ట్ నుండి గార్గేపురం వరకు జరుగుతున్న 340C నేషనల్ హైవే రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. భారీ వడగాల్పులలో భాగంగా పౌనూరు గ్రామ పంచాయతీలో నేలమట్టమైన ఇల్లు, పైకప్పులు, గోడలు కూలిపోవడం జరిగింది. ఈ విషయం మండల స్థాయి అధికారులకు అందింది. కాబట్టి ఇల్లు కూలిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండి ఆదుకోవాలని కోరుతున్నామని అన్నారు. వడగాల్పులతో నష్టపోయిన మామిడి పంట రైతులకు నష్టపరిహారం అందించాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నామని పౌనూరు గ్రామ పంచాయతీ రైతులు అన్నారు. రేట్లు ఇస్తే ఇంటి ముందరికి అయితే అనుకున్నా నేను. దూరం ఎందుకు తాగురా మంచిగా అయితే ఆగు కొద్దిగా ఆగు. చిల్లులే ఉండేది అందుకు ఆగరాదు. గిదైంది ఇంకా 3 జాగాలు నా గోపాలపూర్ దాకా లేదు. 139వ మేడే సందర్భంగా సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టు కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ HMS అనుబంధం ఆధ్వర్యంలో మేడే జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా HMS రాష్ట్ర అధ్యక్షులు వెజ్ బోర్డు సభ్యులు కామ్రేడ్ రియాజ్ అహ్మద్ జెండా ఆవిష్కరించారు. కేంద్ర కమిటీ సభ్యులు తిప్పారపు సారయ్య, STPP నాయకులు జనరల్ సెక్రటరీ విక్రమ్, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రదీప్ రెడ్డి, ఉపాధ్యక్షులు సాయికృష్ణారెడ్డి, చిప్పకుర్తి సంపత్, నరసింహారెడ్డి, నవీన్ సత్యనారాయణచారి, జి కుమార్ కోటయ్య, రాంపు
ఆత్మకూరు డివిజన్ ఉపాధ్యక్షులు అనిల్ రెడ్డి కార్మికులు పాల్గొన్నారు. సమానమైన పనికి సమానమైన జీతం ఇవ్వాలని సాధించుకున్న రోజు. ఈ రోజును మనం మేడేను మర్చిపోతే దగులుబాజీలు యజమానులు అందరూ చేస్తారు. అందుకే ప్రతి సంవత్సరం మేడే గ్రాండ్ గా చేసుకోవాలి. సమస్యల పరిష్కారం కోసం అందరం కలిసికట్టుగా ఉండాలి. చట్టాలను మనం ఉల్లంఘించడం లేదు, యాజమాన్యాలే ఉల్లంఘిస్తున్నాయి. సిగ్గు శరం లేక మాయ మాటలు చెప్తున్నారు. ఉదాహరణకు ఇదే పవర్ న్యాయబద్ధంగా మనం రెండు పోరాటాలు చేసినాం. వాళ్ళ హక్కులను పరిష్కారం చేయవలసిన ప్రజాపాలకులదే. ఆనాడు ఏం చేయలేదు, ఇప్పుడున్న కాంగ్రెస్ కూడా ఏం చేయట్లేదు. మినిమం వేజెస్ పెంచలేదు. ఐఎల్ఓ చెప్తుంది ఒక మనిషి బతకడానికి ఆయన కుటుంబం ఉంటది, ఒక యూనిట్ అంటారు. ఇంటర్నేషనల్ లేబర్ యాక్ట్ లో అన్ని సమీక్షించి ఒక కార్మికుడు బతకడానికి ఎంత జీతం కావాలన్నది డిసైడ్ చేస్తారు. అందులో ఒక కార్మికుడు అంటే కార్మికుడే కాదు, కార్మికునికి భార్య, తల్లి, తండ్రి, 2 పిల్లలు, ఒక యూనిట్ అంటారు. ఆ యూనిట్ బతకడానికి ఎంత డబ్బులు కావాలి. అదే విధంగా కార్మికుడు 8 గంటలు పని చేస్తే ఎంత శ్రమ పోతుందో మళ్ళీ ఆ శ్రమను మళ్ళీ 16 గంటల లోపల ఇది చేసుకోవడానికి ఏమేం తినాలి, ఎట్లా తినాలని డిసైడ్ చేస్తారు. మినిమం వేజెస్ ఇస్తలేరు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు అప్పుడు కాంట్రాక్ట్ లేబర్లకు మినిమం 18,000 అన్నది. ఎవరో దగులుబాజీలు కోర్టుకు పోతే ఆగింది. ఇంతవరకు అది అమలు కాలే. మరి ఈ ప్రభుత్వం వచ్చి కూడా ఇన్ని రోజులైంది. ఇవాళ మేడే మనం 29వ తారీఖు నాడు అన్ని ఏరియాలో జనరల్ మేనేజర్ల ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది. కనీసం ఆ దరిద్ర ప్రభుత్వం చేయలేదు, మీరన్నా చేయండి. మినిమం వేజెస్ 26,000 రూపాయలు ఉండాలి. మాక్సిమం 40 నుండి 50,000 ఉండాలి హై స్కిల్ కు అని మనం ప్రతిపాదన పెట్టడం జరిగింది. ఆశిద్దాం. ఇవాళ మీడియా రోజైనా ఏమైనా ప్రకటిస్తారేమో చూద్దాం ఆలోచనలు ఉన్నాం. ఒక మేనేజ్మెంట్ అటువంటి మన మేనేజ్మెంట్ కు ఒకటే హెచ్చరిస్తున్నాం. క్యాపిటల్ వితౌట్ ద పవర్ మూలధనానికి శ్రమశక్తి లేని వ్యాలు లేదు. నువ్వు 100 కోట్లు, 1000 కోట్లు, 1,00,000 కోట్లు నీ జేబులో ఉన్నా ఈ కార్మికులు శ్రమ చేసి పని చేయకపోతే దానికి నీకు లాభం రాదు. అది ఆలోచించుకోవాలి. కార్మిక వర్గం మొత్తం ఒకవేళ తిరుగుబాటు చేస్తే నీ ప్రొడక్షన్ రాదు, నీ ఉత్పత్తి రాదు, ఏం రాదు. అంత దూరం పోకముందే సమస్య పరిష్కారం చేయాలని చెప్తున్నాం. చెప్పినా కూడా పట్టించుకోకుండా కొంతమంది ఆఫీసర్లు ఉంటారు బదమాషులు. ఏం కాదు సార్, ఇది స్ట్రైక్ కాదు సార్, అది కాదు సార్, కార్మికులను ఇంట్లోనే ఎదిరించాలంటారు. అదే విధంగా ఎస్టీలో అయితే వచ్చినప్పటి నుండి 2-3 ఆఫీసర్లు ఉన్నారు. మహిళా కార్మికులను కూడా వేధిస్తున్నారు, డిస్మిస్ చేస్తున్నారు, తీసి పడేస్తున్నారు. ఎందుకు తీసి పడేస్తున్నారంటే ఆ జవాబు లేదు. మేము చెప్పినట్టు వినలేదు. ఏం చెప్పాలి? నువ్వు ఏం చెప్తే ఏం వినలేదు. నీ సొంత పనులకు ఎవరు వినరు. ఒక చట్టం ఉంది. చట్ట ప్రకారంగా 8 గంటలు కార్మికు ఏ పని చెప్తే ఆ పని చేయించాలి. ఒక మనిషికి ఒక పని ఉంటది. ఒక దొర వచ్చి ఒక పని, ఇంకో దొర ఇంకో పని, ఇంకో వచ్చి ఇంకో పని అంటే అది చేయడానికి వీలు లేదు. చట్టంలో కూడా ఉంది. ఎందుకున్నది అంటే ఇవాళ ఒక పని చేసుకుంటా ఇంకో గంట లోపల ఇంకో పనికి పోతే అక్కడ పని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో 139వ మేడే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు శశిభూషణ్ గుప్తా అధ్యక్షత వహించగా కార్యదర్శి ఏ వినయ్ మరియు ఏఐటియుసి కార్యవర్గం మరియు కార్మికులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సోదర నాయకులు, ఐఎన్టీయూసీ నాయకులు మరియు ప్రెస్ కార్మికులు అత్యధికంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఏఐటియుసి నాయకులు బీసన్న పాల్గొని కార్మిక ఐక్యతను చాటారు. గవర్నమెంట్ ప్రెస్ సేవలను బీసన్న వివరించారు. గవర్నమెంట్ ప్రెస్ ఉనికిని ప్రభుత్వ పెద్దలు కాపాడాలని కోరారు. కార్మిక ఐక్యత కార్మిక ఐక్యత కార్మిక ఐక్యత ఐటీసీ కార్మిక ఐక్యత కార్మిక ఐక్యత
కార్మిక ఐక్యత ఏపీ గవర్నమెంట్ ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ ఏఐటీయూసీ కార్మిక ఐక్యత మేడే మేడే. ప్రపంచవ్యాప్తంగా కార్మిక దినోత్సవము 139వ మేడే కార్యక్రమాన్ని ఏపీ గవర్నమెంట్ ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఏఐటీసీ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా జరుపుకున్నాము. ఈ కార్యక్రమానికి మా అధ్యక్షులు శశిభూషణ్ గుప్తా గారు జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సోదర యూనియన్ ఐఐటీసీ నాయకులు కానీ వివిధ సంఘాల నాయకులైతే కానీ ఇక్కడికి వచ్చి పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేపట్టం చేశారు. అదేవిధంగా మా ఏఐటీసీ యూనియన్ కార్యదర్శి గారు కూడా ఇందాక చికాగో నగరంలో జరిగిన ఈ ఎర్ర జెండా ఎలా పుట్టిందో దాని గురించి కూడా వివరణ ఇచ్చారు. కాబట్టి ఏది ఏమైనా సరే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్మిక దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి యావత్తు ప్రపంచ దేశాల్లో ఉన్న కార్మికులంతా ఐక్యతతో ఉండి కార్మికుల ఐక్యతను చాటాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. మా ప్రెస్ యొక్క ఉనికిని కూడా కాపాడుకునేందుకు శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాము. కార్మికుల ఐక్యతతో ఎప్పటికైనా సరే మా ప్రొడక్షన్ అనినిత్యం చేస్తూ ఎటువంటి వర్క్నైనా నిత్యం చేసే యంత్ర సామాగ్రి మా దగ్గర ఉంది. కాబట్టి ఎటువంటి వర్క్ వచ్చాయి కూడా నేటి కూడా ఏ ఎలక్షన్ బ్యాలెట్ అయితే ఏమైనా కానీ ఘనంగా వర్క్ చేసి గవర్నమెంట్కి మా వంతు సకాలంలో అందజేస్తున్నాము. ముందు కూడా వీటిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో విభజన తర్వాత ఏపీలో కర్నూలు ప్రెస్ ఒకటే నిలిచింది. కాబట్టి మొన్న రీసెంట్గా కూడా తెలంగాణలో జరగాల్సిన బ్యాలెట్ కూడా ఇక్కడ ముద్రణ జరిగింది. కాబట్టి దీన్ని దృష్టి సారించి దీని మనుగడకు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని గవర్నమెంట్ గారికి ముఖ్యమంత్రి గారికి వివరించుకుంటున్నాము. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.